రామ్జీ అనేది మనకు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, షార్ట్ ఫామ్ లో విబిజి రామ్జీ గ్రామీణ్. సో ఇది December 28 మనకు వచ్చింది, 2025లో 28న. నెక్స్ట్. సో అందరికీ చాలా అపోహ ఉంది, ఈ 20 years నుంచి మనకు ఎంజీఎన్ఆర్ఈజీస్ జరుగుతూ ఉంది, దీన్ని చాలా వరకు తీసేశారు అని ఒక చాలా అపోహతో ప్రాపగండా అయింది. సో అది ఏమీ లేదు. సేమ్ అందులో ఉన్న ఏమైతే థీమాటిక్ వర్క్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. మనకు ఇంకా స్ట్రెంగ్తన్ చేశారు దాన్ని. రాబోయే రోజుల్లో ఇంకా అడిషనల్ వర్క్స్ వస్తాయి, స్ట్రెంగ్తన్ చేశారు. మన స్టేట్ గవర్నమెంట్స్ కు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేశారు. సో ఇందులో మనము ఏవైతే మనము అనుకుంటున్నామో యాజ్ ఇట్ ఈస్ గా అన్నీ ఉన్నాయి. ఎంజీఎన్ఆర్ఈస్ ఏవే ఉన్నాయో అన్నీ ఉన్నాయి, కాకపోతే దాన్ని ఇంకా బెటర్మెంట్ చేశారు. సో దీంట్లో మనం ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ని మనమందరూ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో పాత స్కీమ్ ని ఇందులో బెటర్మెంట్ చేస్తూ ఏ విధంగా బెటర్మెంట్ చేశారు అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను నేను. సో దాన్ని బట్టి మనమందరూ ఈ యొక్క పాజిటివ్ బెటర్మెంట్ ని ఎలా తీసుకెళ్లాలనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మెయిన్గా ఏంటంటే మనకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో, ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబానికి 125 రోజులు గ్యారంటీ వరకు ఎంజీఎన్ఆర్ఈజీస్ లో 100 days ఉండేది. ఇప్పుడు అది 125 days అయింది. సో ఇది గ్యారంటీ, ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ 125 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్. కాబట్టి ఇంకా మనము ఎంజీఎన్ఆర్ఈజీస్ లో 100 days ఉండేది, ఇందులో 125 days అయింది. సో ఇందులో ఇంకా బెటర్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కి వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనము తీసుకుంటే మనకు వికసిత్ భారత్ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ సెక్షన్ 1.1 లో మనకు అది మెన్షన్ చేయడం జరిగింది, నేమ్ ఆఫ్ ది స్కీము. అలాగే ఈ స్కీము ఈ యొక్క యాక్ట్ 20th December 2025 నుంచి ఫోర్స్ లోకి వచ్చింది. అది సెక్షన్ 1.2 లో మీరు చూసుకోవచ్చు. అలాగే సెక్షన్ 3.1 ప్రకారము మీరు స్టేట్ గవర్నమెంట్ వితిన్ 6 months లో నోటిఫికేషన్ ఇచ్చి స్కీమ్ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. అంటే ఇంకా టైం ఉంది, దానిపైన వర్కౌట్ చేస్తున్నారు. అది రాబోయే రోజుల్లో క్షుణ్ణంగా గైడ్ లైన్స్, డిక్లేర్ నోటిఫికేషన్ అవన్నీ కూడా వస్తుంది. సో ఇందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విబిజి రామ్జీలో 60 days నో వర్క్ పీరియడ్ డిక్లేర్ చేశారు. అంటే ఇది వరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లో చాలా మంది ఫార్మర్స్ మాకు విత్తనాలు వేసుకోవాలి, లేకపోతే మాకు క్రాప్ కొయ్యాలి, మనకు హార్వెస్టింగ్ చేయాలి, మీరు లేబర్ ని తీసుకెళ్లిపోతున్నారు అని చాలా చోట్ల రెసిస్టెన్స్ వచ్చింది. సో వీటికన్నిటికీ మనము అందులో విబిజి రామ్జీలు ఏం చేశారంటే 60 days ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకు ఒక సంవత్సరంలో మనకు 60 రోజులు నో వర్క్ పీరియడ్ పెట్టారు. ఎందుకు? అక్కడ మనకు రీజియన్ బట్టి, ఇప్పుడు కోస్టల్ ఆంధ్ర ఉంది, నార్త్ ఆంధ్ర ఉంది, రాయలసీమ ఉంది. ఇక్కడ సోయింగ్ సీజన్ వేరు, అక్కడ సోయింగ్ సీజన్ వేరు, ఇక్కడ హార్వెస్టింగ్ సీజన్ వేరు, అక్కడ హార్వెస్టింగ్ సీజన్ వేరు. ఈ విధంగా ప్యాట్రన్ బట్టి, డిస్ట్రిక్ట్ ను బట్టి, బ్లాక్ ను బట్టి దాని బట్టి నోటిఫికేషన్ చేస్తారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కలెక్టర్ గారు. అది సో ఆ నో వర్క్ పీరియడ్ లో మిగతా స్టాఫ్ కి ట్రైనింగ్స్ ఇతరత్ర అని కూడా జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళకు లేబర్, అగ్రికల్చర్ లేబర్ కు, ఫార్మర్స్ కి ఇబ్బంది లేకుండా ఈ లేబర్ అందరూ వాళ్ళకి వెళ్ళి పని చేయడానికి ఇందులో ముఖ్యంగా మనకు
వాళ్ళకు ప్రొవిజన్ కల్పించడం జరిగింది. సో ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ అయింది విబిజి రామ్జీ యాక్ట్. సో నెక్స్ట్ ఇందులో మనకు టెక్నాలజీ గవర్నెన్స్ ఉంది. అంటే మనకు ఆల్రెడీ మనకు జియో ట్యాగింగ్, ఎన్ఎంఎంఎస్ అన్ని ఉన్నాయి ప్రెసెంట్ లో. దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేశారు. అంటే మస్టర్స్, ఫ్రాడ్ మస్టర్స్ లేకుండా, డూప్లికేట్ మస్టర్స్ లేకుండా ఫేషియల్ ఆథెంటికేషన్ పెట్టడం జరిగింది విబిజి రామ్జీలో. ఫేషియల్ ఆథెంటికేషన్ ఇప్పుడే మనకు 1వ తారీఖు నుంచి ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతోంది. సో ఫేషియల్ ఆథెంటికేషన్ లో ఆ గ్రూప్ నిలబెట్టి ఫోటో తీస్తారు, అట్లా ఇండివిజువల్ గా కూడా ఫోటో తీస్తారు. ఫోటో తీసినప్పుడు అది మార్ఫింగ్ చేయకుండా ఐస్ బ్లింక్ చేయాలి. సో ఇటువంటి మంచి ఐటీ టెక్నాలజీలో ఇది ఫేషియల్ ఆథెంటికేషన్ అనేది తీసుకురావడం జరిగింది ఈ యొక్క స్కీమ్ లో, ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా. అలాగే ఫ్యూచర్ లో చేసిన వర్క్స్ కి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి డూప్లికేషన్ ఆఫ్ వర్క్స్, ఫ్రాడ్ వర్క్స్ ఇవన్నీ కూడా ఎరాడికేట్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే మనకు సపోజ్ ఒక రోడ్డు వేశారు, ఆ రోడ్డు ఎంత బీటీ వేశారు, ఎంత వెట్ మిక్స్ వేశారు, ఎంత జిఎస్బి వేశారు, ఇట్లా మనకు ఒక కొన్ని టెక్నాలజీస్ వచ్చినాయి. ఇప్పుడు మనం క్రస్ట్ థిక్నెస్ చేయాలి అంటే ఇవన్నీ రాబోతాయి, ఇంకా మనకు గైడ్ లైన్స్ రాలేదు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రేడియేటర్ అంటారు, GPR టెక్నాలజీ అంటే ఏఐ టూల్స్ లో. అంటే రేస్ పాస్ చేసి రోడ్ థిక్నెస్ ఎంత ఉన్నది అని కూడా చెప్పేస్తారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే కార్మికులు ఉన్నారో, ముఖ్యంగా మాకు సంబంధించిన వాళ్ళు, నేను జిల్లా వ్యాప్తంగా ఎంజీఎన్ఆర్జీఎస్ యాక్టివిటీస్ను సూపర్వైజ్ చేస్తాను. డోమా నుంచి డోమా ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఒక క్యాంపెయిన్ దాదాపు 1 month కండక్ట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు సంవత్సరానికి 20 రూపాయలు మాత్రమే. అదేవిధంగా జీవన జ్యోతి యోజన 436 రూపాయలు. సో ఇవి మేము ఎన్రోల్ చేసేటప్పుడు ప్రతి ఒక్క అప్లికెంట్ దగ్గర బ్యాంకు వాళ్ళు కన్సెంట్ తీసుకున్నవాళ్ళు, ఎందుకంటే ఆటో డెబిట్ కోసము కన్సెంట్ తీసుకున్నవాళ్ళు. సంవత్సరానికి 20 రూపాయలు మినిమం బ్యాలెన్స్ పెడితే ప్రతి సంవత్సరము వాళ్ళు ఇచ్చిన డేట్లో దాన్ని డిటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జీవన జ్యోతి యోజనకు 436 రూపాయలు డిటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు నాకు నెంబర్ గుర్తులేదు కానీ మన దగ్గర 4,30,000 కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఆర్జీఎస్ కింద 4 లక్షలు కాదు 3,20,000 మందికి. అదేవిధంగా ఈ 3,20,000 మందిలో 4,56,000 మంది రిజిస్టర్డ్ వేజ్ సీకర్స్ ఉన్నారు. వీళ్ళలో మనము మ్యాక్సిమం నెంబర్ను కవర్ చేయటము జరిగింది. సో ఇంకా నా సబ్జెక్టుకు వస్తే మనకు ఎంజీ నరేగా ఉంది. 2006 నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. నేను 2006 నుంచి కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో డైరెక్ట్ గా కూడా కాదు, డైరెక్ట్ గానే ఇన్వాల్వ్ అయ్యాను. కొంతకాలం ఎంపీడీఓ కెపాసిటీలో, కొంతకాలం డోమాలో డిఫరెంట్ కెపాసిటీస్, ఇప్పుడు డోమా ప్రాజెక్ట్ డైరెక్టర్గా. సో మేము చేసే యాక్టివిటీస్ ప్రజల కంటే మనుషులకు సంబంధించిన, కుటుంబాలకు సంబంధించిన లైవ్లీహుడ్స్ క్రియేట్ చేసుకోవటంతో పాటు
అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మా యాక్టివిటీస్ ఉపయోగపడటంతో పాటు మా కాన్సన్ట్రేషన్ ఎక్కువ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ పైన పెడుతున్నాము. న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే మనకు అందరికి తెలుసు, సాయిల్ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్, అఫారెస్టేషన్. నేలను సంరక్షించుకుంటున్నాము రకరకాల వర్క్స్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా. అదేవిధంగా నీటిని పొదుపు చేసుకుంటున్నాం, స్టోర్ చేసుకుంటున్నాం. మూడోది చాలా ప్రాముఖ్యత కలిగినది అఫారెస్టేషన్, గ్రీనరీని ఇంక్రీజ్ చేయడానికి ఈ రాష్ట్రానికి న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ చాలా అవసరం. దీంతో పాటు మన విబిజి రామ్జీ గురించి మాట్లాడుకుంటే వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రామ్జీ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రామ్జీ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. సో ఇంత ముందున్న నరేగాకు దీనికి సోల్ పాయింట్ లో సోల్లో తేడా లేదు. కొంత ఇప్పుడు మనకు యాప్స్ అప్గ్రేడ్ అవుతాయి, వెహికల్స్ ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్క దాన్ని కొంత అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రోగ్రెసివ్ అప్డేషన్ ఇందులో మనం చూడొచ్చు. చాలా చోట్ల చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. స్కీమ్ అంతా మారిపోతుందంట, మనకు పని దొరకపోవచ్చు, లేదా మనకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన ఇబ్బంది కావచ్చు, లేదా ఇప్పుడు జరుగుతున్న పనులు నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు, మనం చేసిన పనులకు డబ్బులు రాకపోవచ్చు. ఇవన్నీ కూడా అపోహలు ఉన్నాయి. దయచేసి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. వీటి గురించి పూర్తిగా చెప్పేందుకే సిక్యూసిఓ గారు రావడం జరిగింది. అప్పుడు ఇప్పుడు కూడా మొదటిది వేజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, పేదవాళ్లకు పని లేని వాళ్లకు నైపుణ్యం లేని కూలి వాళ్ళకు పని కల్పించటము. రెండోది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, బిల్డింగ్స్, డ్రైన్స్ మనకు కావాల్సినవన్నీ క్రియేట్ చేయటము. మూడోది లైవ్లీహుడ్ క్రియేషన్, జీవనోపాధులను పేదవారికి. వీటితో పాటు ఇంతకుముందు నేను చెప్పినాను కదా న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, దీని గురించి సాయిల్ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్, అఫారెస్టేషన్. సో అప్పటికి ఇప్పటికి తేడా మనకు 100 రోజులు అప్పుడు ఉండేది, ఇప్పుడు 125 days వచ్చింది. అదేవిధంగా ఎప్పటి నుంచో చాలా చోట్ల రైతులు, ఫార్మర్స్ అడిగేవాళ్ళు, సార్ మీరు ఇప్పుడు పనులు పెడుతున్నారు, ఎక్కువ మీ పనులకే వస్తున్నారు, మా పనులకు వరి కోతలు కానీ లేదా వీడింగ్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ దీనికి రావటం లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుందని ఈ మాట నేను ఎన్ఆర్జీఎస్ నరేగా వచ్చిన ప్రతి సంవత్సరం నుంచి వింటున్నాను. సో దీనికి సంబంధించి ఈసారి ఒక 60 రోజులు, అది ఏరియా స్పెసిఫిక్, ఏ ఏరియాలో అయితే అగ్రికల్చర్ యాక్టివిటీస్, ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయో ఆ ఏరియాలో ఈ అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్ కు సంబంధించిన వర్క్స్ అందుబాటులో ఉంటాయో ఒక 60 రోజులు ఎన్ఆర్జీఎస్ కు జస్ట్ గ్యాప్ లాగా, హాలిడే లాగా ఎన్ఆర్జీఎస్ కాదు విబిజి రామ్జీకి ఇవ్వాలనేది ఆలోచన ఉంది. అదేవిధంగా కంట్రిబ్యూషన్ కొంత పెంచడం జరిగింది.